భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు ఇవ్వబడింది? ఆర్టికల్ 19 ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రం మధ్య సంబంధాల వివరాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఇవ్వబడ్డాయి? 11వ భాగంలో. పార్లమెంటరీ చట్టాలలో ఏ మెజారిటీని సవరించవచ్చు? పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా. భారత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దేని కింద దాఖలు చేయవచ్చు? ఆర్టికల్ 32 కింద. రాజ్యాంగ పరివార హక్కు కింద. భారతదేశ అటార్నీ జనరల్ ఎవరి ఇష్టానుసారం పదవిలో ఉంటారు? భారతదేశ అధ్యక్షుడు. రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు అటార్నీ జనరల్ పదవిలో ఉంటారు. మాండమస్ రిట్ అనేది ఏ ప్రాథమిక హక్కు కింద వర్గీకరించబడింది? రాజ్యాంగ పరివార హక్కు కింద. ప్రాథమిక విధులకు సంబంధించి కమిటీ ఏది? వర్మా కమిటీ. మొదటిది స్వరణ్ సింగ్ కమిటీ, తర్వాత వర్మా కమిటీ. ఆర్టికల్ 20లోని ఏ క్లాస్ డబుల్ జియోపార్టీ సిద్ధాంతాన్ని పొందుపరిచింది? 20 క్లాస్ 2లు. భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధనలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆర్టికల్ 352 నుంచి 360 వరకు. రాజ్యాంగ పరిహార హక్కును మన రాజ్యాంగానికి ఆత్మ మరియు గుండె అని ఎవరు పిలిచారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పిలిచారు. మెహ్రౌలీని ఇనప స్తంభాన్ని ఏ నగరంలో ఉంది? మెహ్రౌలీ ఇనప స్తంభం ఏ నగరంలో ఉంది? ఢిల్లీ. ఎత్తైన చోట్ల నీరు తక్కువ ఉష్ణోగ్రతలో మరుగుతుంది, ఎందుకంటే గాలి పీడనం తక్కువ కాబట్టి. పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ కార్న్వాలిస్. ఎవరు వరుసగా 6 సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు? అబ్దుల్ కలాం ఆజాద్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది. ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతి యొక్క అభిశంసన విధానానికి సంబంధించిన వివరాలను అందిస్తుంది. చౌరీ చౌరా సంఘటన జరిగినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ రీడింగ్. 1922లో జరుగుతుంది. నీటిలోనే జలాంతర్గాముల నుంచి నేలపై ఉన్న వస్తువులను చూడటం కోసం ఉపయోగించే సాధనం పెరిస్కోప్. ఏ శాశ్వత కణజాలం మొక్కను గట్టిగా చేస్తుంది? స్కైరేమ్ చీమా. భారత రాజ్యాంగంలోనే అధికారం 360 దేనితో వ్యవహరిస్తుంది? ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. ఇది ఇప్పటివరకు ఇండియాలో ప్రవేశపెట్టలేదు. కార్బన్ పరమాణులు మూసి ఉన్న గొలుసుతో ఏర్పడిన నిర్మాణం ఏది? వలయ నిర్మాణం అనేది. వలయ నిర్మాణం. 1971 ఇండోపాక్ యుద్ధ సమయంలో భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది? ఇండోపాక్ యుద్ధ సమయంలో 4వ ప్రణాళిక అమలులో ఉంది. భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 19 ఏప్రిల్ 1979 ఏ దేశ సహాయంతో ప్రయోగించారు? రష్యా దేశ సహాయంతో. ఏ రంగం భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తుంది? ప్రాథమిక రంగం. ఆదాయం మాత్రం తృతీయ రంగం చూస్తుంది. ఒక వస్తువు యొక్క బరువు గరిష్టంగా ఎక్కడ ఉంటుంది? భూమి యొక్క ధృవాల వద్ద. ఏటీపీని ఏటీపీ అణువుల్లోకి నిల్వ చేసి బదిలీ చేసి ప్రక్రియలో క్రింది ఖనిజాలు ఏది కీలకమైనది? భాస్వరం. భారతదేశంలో గ్రామ స్థాయిలో పంచాయతీ రాజ్ సంస్థల విభాగంలో క్రింది వాటిలో ఏది భాగం కాదు? పంచాయతీ సమితి అంటే గ్రామ సభ, పంచాయతీ ఓకే. రాజ్యాంగంలోని పౌరసత్వ నిబంధనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. నవంబర్ 26, 1948. ఉత్ప్రేరకం యొక్క కార్యాచరణ తగ్గించే పదార్థాలను ఏమంటారు? నిరోధకాలు. 2025లో 11వ బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రుల సమావేశం ఎవరి అధ్యక్షం జరిగింది? బ్రెజిల్ దేశ అధ్యక్షం జరిగింది. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ కాంతి శక్తి డాష్ శక్తిగా మారుస్తుంది. కిరణ సంయోగ క్రియ సందర్భంలో కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.